ఫ్రమ్ లాగ్ హౌస్ టు వైట్ హౌస్, చెక్క ఇంటి నుండి శ్వేత సౌధానికి వెళ్ళిపోయాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండే ప్రాంతాన్ని ఏమంటారు తెలుసా? వైట్ హౌస్. తెలుసుకోవాలి జనరల్ నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జే కాదు. బుక్కిష్ నాలెడ్జ్ మీకు మార్కులు తెచ్చుకోవడం పనికి వస్తుంది. మరి నీకు ఉద్యోగం తెచ్చుకోవాలంటే జనరల్ నాలెడ్జ్ బోర్డు అని చదవాలి, రీజనింగ్ చదవాలి, అర్థమెటిక్ చూడాలి, మరి ఇటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇటువంటివన్నీ ఉంటేనే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది. అందువల్ల అది కూడా చదవాలి. మనం ఇక చూసుకుంటూ కూర్చుంటే ఏమో ఈయనకి ముందు పెద్ద షౌకారా అంటే ఈయనకి అసలు పలకా బలపం కూడా లేదు ఈయనకి. మరి ఎట్లా రాశాడంటే వాళ్ళ నాన్న వడ్రంగి, అక్కడ చెక్క ముక్కలు ఉండే కదా అదే పలక. తర్వాత బలపం ఏంటంటే బొగ్గు, వాళ్ళ నాన్న వడ్రంగి కదా, ఆ బొగ్గు తిప్పుతూ ఉంటారు కదా ఇట్లా మంట కోసం, ఆ బొగ్గు తీసుకుని ఆ పలక మీద రాసుకుని అలా అలా చదువుకుని పుస్తకాలు ఎరువు తెచ్చుకుని అక్కడి నుంచి కళలు విని మన అబ్దుల్ కలాం లాగా కళలు కన్నాడు. ఎలా 14 ఏళ్ల వయసులో క్లాసులో కూర్చుని ఉండగా వాళ్ళ టీచర్ అడిగాడంట. అప్పుడు మెల్లగా స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాడు. ఈయన్ని స్కూల్లో టీచర్ చెబుతున్నాడు, మీలో స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అన్నారు. స్వర్గం చేతులు ఎత్తారా? ఎత్తరా? అందరూ చేతులు ఎత్తేసారు. కానీ ఇతను మాత్రం ఎత్తల. ఇంకా అక్కర్లేదా స్వర్గం ఏంటి అడిగాడు మ్యామ్. ఏంటి నీకు స్వర్గం అక్కర్లేదా ఏంటి అని అన్నాడు. నాకొద్దు స్వర్గం, మరి ఏం కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలి అని అన్నాడంటే. ఎంత నవ్వుకుని ఉంటారో అప్పుడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని ఒక పిచ్చి నవ్వు నవ్వారు. కానీ ఈయన జీవితంలో అనేక ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. మొత్తానికి ప్రేమించిన ప్రేసి మోసం చేసింది, రాజకీయంలో ఓడిపోయాడు, వ్యాపారంలో దెబ్బతిన్నాడు. అయినా సరే పట్టువదలని విక్రమార్కులాగా సేవ చూసారా, పైకి ఎక్కుతూ ఉండదు, మళ్ళీ దారుతూ ఉండదు, మళ్ళీ పైకి ఎక్కుతూ ఉండదు, దారుతూ ఉండదు, ఆఖరి మొత్తానికి వెళ్ళిపోతాడు. అలా సేవ నుంచి కూడా నేర్చుకోవాల్సింది. అలా అంటే మహానుభావులు వీళ్ళందరూ అనమాట.